మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ. బాణసంచా పేలుడుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన విచారణ కమిటీ. బాణసంచా అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి అంటూ ప్రజా సంఘాల డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కేగంగవరం మండలం పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టగా, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు అంటూ ప్రతి పేదవాడు కుటుంబంలోనూ వైద్య విద్య అభ్యసించాలి అంటే ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని, లేని పక్షంలో వైద్య విద్య అనేది పేదవాడికి అందని ద్రాక్షగా మారుతుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి డాక్టర్ కె సామ్రాట్ మధు సూచనల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ కాజులూరు, రామచంద్రపురం మండల కార్యాలయాల వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి రాజ్యాంగంపై దాడి అంటూ అటువంటి వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పలివెల ఇజ్రాయెల్ రాజు, కండవలి శ్రీనివాసరావు, సిర్రా సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 8న జరిగిన ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ప్రాంతాన్ని ద్విసభ్య కమిటీ సభ్యులు ఎస్ సురేష్ కుమార్, ఈగల ఐజీ ఆర్కే రవికృష్ణ శుక్రవారం పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలపై స్థానిక రెవెన్యూ, పోలీస్, ఫైర్, కార్మిక శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ బాణసంచా పేలుడు ఘటనపై స్థానిక అధికారులను విచారించామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణ నివేదికలను పరిశీలించామని తెలియజేశారు. స్థానిక అధికారులు తయారీ కేంద్రానికి భద్రతా ప్రమాణాలను, నిబంధనల ప్రకారం ఉన్నాయని, సంయుక్త తనిఖీలు నిర్వహించి అన్ని కోణాల్లోనూ ధృవీకరిస్తూ లైసెన్స్ అనుమతులు జారీ చేసి నో అబ్జెక్షన్ ధ్రువపత్రాన్ని ఇచ్చారన్నారు. బాణసంచా తయారీలో ఖచ్చితంగా నిబంధనలు పాటించారా లేదా అన్న అంశంలో అనుమానాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. పేలుడుకు సంబంధించి ఫోరెన్సిక్స్ నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ నివేదిక వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పేలుడు ఘటనలో మృత్యువాత పడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని, విచారణ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ డి అఖిల, జిల్లా అగ్నిమాపక విపత్తుల స్పందన అధికారి పార్థసారథి, తహసీల్దార్ ఎస్బి భాస్కర్, సహాయ కమిషనర్ టి నాగలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాయవరం బాణసంచా పేలుడు ఘటనపై దర్యాప్తు కమిటీ ముందు బాధిత కుటుంబాలతో ప్రజా సంఘంలో నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 8న శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఘోర పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీకి ప్రజా సంఘాలు వినతి పత్రం సమర్పించాయి. కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ధూళి జయరాజ్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, రిపబ్లికన్ పార్టీ ఇండియా నాయకులు కోన లాజరస్ తదితరులు, ఐఎఫ్టియు చింతారాజా రెడ్డి, పివైఎల్ నాయకులు వానపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే ధ్యానాన్ని అలవాటు చేయడం వలన విద్యార్థుల్లో పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి చెందుతుందని సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి రాంబాబు పేర్కొన్నారు. మండలంలో ఆదివారిపేటలో ఉన్న ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విపాసన మెడిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు ధ్యానంపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన విపాసన మెడిటేషన్ కేంద్ర సభ్యులు ప్రహ్లాద్, కరిగొప్పుల శివకుమార్, శ్రీకాంత్ నాయుడులు విద్యార్థులకు ధ్యానంపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఏఎంఓ రాంబాబు మాట్లాడుతూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ధ్యానం ప్రధాన మార్గమని తెలియజేశారు. ప్రహ్లాద్
తరిగొప్పల మాట్లాడుతూ గత 3 నెలలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఏపీ సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల రెసిడెన్షియల్ వసతి గృహాల విద్యార్థులకు మెడిటేషన్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. విపాసనా ధ్యానం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేయడం, పాజిటివ్ థింకింగ్ను పెంచడం ప్రధాన ఉద్దేశంగా తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతా శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎస్వి శంకర్, సిఆర్ఎంటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.